ఒకటి చెప్తాం, మన తెలుగు ఇండస్ట్రీలో ఒక హీరో ఉన్నాడు మామ. ఆ హీరోకి కమ్సే కమ్ ఇప్పుడు ఒక 60 ఏళ్ళు 65 ఏళ్ళ దాకా దాటి ఉంటాడు. కానీ హీరోయిన్ మటుకు ఖచ్చితంగా యంగ్ ఫిగరే ఉండాలి మామ. అంటే 22 23 ఏళ్ళ అమ్మాయి ఉంటేనే మనోనికి సినిమాలో ఏనీకి వస్తుంది. ఆ అమ్మాయితో శాత కాకుండా కష్టపడి డ్యాన్స్ అయితే చేస్తాడు. కానీ ఏంటంటే పక్క ఇండస్ట్రీ ఉంది. అయితే మలయాళం వాళ్ళు చూసుకున్నాం, చిన్న ఎగ్జాంపుల్. మలయాళంలో అయినా కన్నడ అయినా వాళ్ళు ఒక స్టేజ్ వరకే మా హీరోలు. తర్వాత మొత్తం క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా దింపేస్తారు. మెయిన్ క్యారెక్టర్ని చూస్తారు. ఒక హీరో ఏజ్ అనేది ఒక 35 to 40 వరకే మామ. ఇక మహేష్ బాబు అంటే ఇక ఆయన ఇంకొక 10 సార్లైనా ఆయన హీరో అంటే నమ్మొచ్చు, ఎందుకంటే ఆయనది అలా ఉంటుంది కాబట్టి చరిష్మా. మనోళ్ళకి ఏమొచ్చింది మామ, నిజంగా ఇప్పుడు అక్కడ ఉన్నారు మోహన్ లాల్ గారు కానీ మమ్మూటి గారు, అలా ఒక స్టేజ్ వరకు హీరోలు మామ. యాక్సెప్ట్ చేయరనే కదా మోహన్ లాల్ని తీసుకొచ్చి పెట్టుకుంటారు, మమ్మూటి గారిని తీసుకొచ్చి పెట్టుకుంటారు. సో ఏంటంటే వీళ్ళందరినీ తీసుకొచ్చి పెట్టుకోవడానికి కారణం ఏంటంటే మనోళ్ళు ఇంకా నేను హీరోనే, ఇంకా నా కిందికి 55 ఏళ్ళు వచ్చినా 60 ఏళ్ళు వచ్చినా నేను హీరోనే, నేను ఇంకా గ్రేస్ స్టెప్పులు చేస్తా, మొత్తం విరగదీస్తా. పనికిరాదు ఇది. ఎందుకంటే నాగార్జున గారు ఉన్నారు చూడండి, నిజంగా చెప్తున్నా, అతను కూలీ సినిమాలో ఫస్ట్ టైం ఆయన కెరియర్లో ఆయనకు అవసరమే లేదు విలన్గా చేయడానికి. కానీ అతను కూలీ సినిమాలో చెప్తున్నా కదా నెక్స్ట్ లెవెల్. మన రజనీకాంత్ గారిని తీసి పక్కన పెట్టిండు 10 నిమిషాలు. ఎందుకంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఒక యాక్టర్ అంటే అన్నీ చేసుకుంటూ రావాలి. ఇంకా నేను అదే హీరోని, ఇంకా నా కింద ఇంత వచ్చినాకంటే అది కుదరదు, యాక్సెప్ట్ చెయ్యరు. మీరేమంటారు దానిపైన కామెంట్ చేయండి పై.